నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికి కూడా ఇంత ఓటమి పాలైనా కూడా ఇంకా మారలేదు తన వైఖరి అన్నట్టు అనిపిస్తుంది. మరి దీని మీద మీ స్పందన ఏంటి సార్? శ్రీ గారు, ముందుగా దీని గురించి మనం పూర్వాపరాలు గనుక తెలుసుకుంటే, ఎప్పుడో స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క భూమికి సంబంధించి కొలతలేసి వాళ్ళు రాళ్ళేశారు. దానికి సంబంధించి ఇప్పటికి కూడా దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఈ సర్వే వాళ్ళందరూ కూడా లేకపోతే రెవెన్యూ అధికారులు దాన్ని ప్రామాణికంగా తీసుకొని ముందుకెళ్ళడం కూడా జరుగుతా ఉంది ఇప్పటివరకు. హ్మ్. దాన్ని ప్రక్షాళన చేసే ఆవశ్యకత ఉందనేది మాత్రం వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. హ్మ్. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, భూముల మీద అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉంటుంది, కేంద్రానికి ఉండదు. రైట్. కాబట్టి కేంద్రం నీతి ఆయోగ్ ద్వారా కొన్ని సూచనలు చేస్తూ, మీరు వీటిని పరిగణలో తీసుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఏ విధంగా చేస్తారని చెప్పని రాష్ట్రాల విజ్ఞతకి వదిలేసిన మాట వాస్తవం. హ్మ్. మరి నీతి ఆయోగ్ వాళ్ళు ప్రవేశపెట్టిందేంటి? జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొని రావాలని ప్రయత్నం చేసి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండే విధంగా ఎలాంటివి తీసుకొచ్చారనే దాని మీదే ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరిగింది. ఆ హ్మ్. చర్చలో భాగంగా ఒక ఐఏఎస్ అధికారి కాకుండా ఎవరినైనా నియమించుకోవచ్చు అనేదే అతను ముందుగా అతని రాజకీయ దురుద్దేశం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనపడింది. ఎందుకంటే దాంట్లో ఉన్న అది ఒకసారి చూసుకుంటా ఉంటే, ప్రభుత్వ భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో ముందు వాటి నుంచి విడిపించాలి. హ్మ్. అలాగే సైనికులకు ఇచ్చినటువంటి భూములు కొన్ని ఉంటాయి. కొంతమంది ఆక్రమించుకున్నారు. ఆటిని కూడా విడిపించాలి. వాళ్ళకి అప్పజెప్పాలి. రెండోది దేవాదాయ, ధర్మాదాయ సత్రాలకి మరి వీటికి సంబంధించినటువంటి భూములు కొన్ని ఉన్నాయి. అసైన్‌మెంట్ భూములు కొన్ని ఉన్నాయి. వీటినన్నిటిని పరిష్కారం చేసేసి ప్రభుత్వానికి ఉన్నటువంటి భూమి ఎక్కడుంది? దాన్ని ప్రభుత్వ స్వాధీనంలో తీసుకొచ్చేసి పరుల దగ్గర అంటే ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూముల్ని స్వాధీనం చేసుకొని విముక్తి చేసి రాష్ట్రానికి అందరి రైతులకు లేకపోతే ఆ భూమి ఎవరైతే ఉందో వాళ్ళకి మీరు స్వతంత్రులు, మీ భూమి మీది అని చెప్పని కొలతల ప్రకారం ఇవ్వాలనేది నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. హ్మ్. దాన్ని ఈళ్ళు వక్ర బుద్ధితోటి ఆలోచించేసేసి ఎక్కడ కూడా మేము డిజిటల్‌గా చేసామని చెప్పని వాళ్ళకి వాళ్ళకిష్టమైన వాళ్ళకి దానిలో పొందుపరుస్తూ, కొన్ని జతపరుస్తూ, గ్రామంలో లేని వాళ్ళది వాళ్ళ నాయకుల పేరు మీద రాసుకుంటూ, అట్లా రకరకాలుగా చేసి చాలా ఇబ్బందులు పెట్టారు. హ్మ్. అలా రేపొద్దున ఈళ్ళకి సొంత పత్రాలు గూడా ఈళ్ళ దగ్గర లేకుండా, వాళ్ళ దగ్గరే పెట్టుకునే నిబంధనలు గూడా తీసుకురావటం వల్ల, ఐఏఎస్ అధికారులు గాకుండా, రెండోది న్యాయస్థానాలకెళ్ళే అవకాశం కింద న్యాయస్థానానికెళ్ళే అవకాశం లేకుండా హైకోర్ట్‌కి హై ఎంతమంది హైకోర్ట్‌కెళ్ళగలరు న్యాయం గురించి? అవును ఒకవేళ సార్. అవును. ఎళ్ళాలన్నా గూడా ఇక్కడున్నటువంటి అధికారి అనుమతి గావాలి. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తూ 4 డబ్బులు సంపాదించుకొని, మీ తల్లిదండ్రుల కోసం మీ గ్రామంలో ఒక 4 ఎకరాల భూమి కొంటారు. కానీ ఆ పత్రాలు వాళ్ళ దగ్గరుంటాయి. అప్పుడు మీరేదన్నా లోన్‌కెళ్ళాలన్నా, మరి లేదంటే దాన్ని విక్రయించాలన్నా గూడా, వాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరు ఎలాంటి ఫిర్యాదు లేదు అని చెప్పని ఆ అధికారి ఇస్తే తప్ప మీరేమి చేయలేరు. మరి అన్నప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది? రేపు ఆ అధికారి మీ మీద ఇష్టం లేదనుకోండి, మీకు వ్యతిరేకం అనుకోండి, ఏదో ఫిర్యాదు ఉందంటాడు. 3 సంవత్సరాల లోపు గనక మీ దగ్గర నుంచి సమాధానం రాకపోతే, ఫిర్యాదు చేసిన వాళ్ళకి ఆ భూమి సొంతమైద్దనేది కొత్త నిబంధనలు గూడా పెట్టారు గదా! ఈళ్ళు. అవునవును మరి సార్. దీ దీ మరి ఇలాంటి నిబంధనలు ఇబ్బందికరమైనయి, ప్రజలు వాళ్ళకి స్వార్జితమైనయి, లేదంటే కానుకల ద్వారా వచ్చినయి, పూర్వార్జితము, వాళ్ళు సొంతంగా సంపాదించుకున్నయి. అలాంటి దాటి మీద వాళ్ళ పెత్తనం లేకుండా, ఈయన బొమ్మేసుకుంటూ సొంత అసలు పత్రాలు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకొని, నకిలీ పత్రాలు మనకిచ్చేసినందువల్ల, ఎక్కడికన్నా ఎళ్లి రుణం పొందాలి అంటే దాని మీద హక్కులు లేని పత్రాలు మన దగ్గర ఉన్నందువల్ల మనకేంటి ఉపయోగం? హ్మ్. దానికి ఇప్పటికి సమాధానం చెప్పకుండా, దానికి వ్యతిరేకించిన ప్రజల్ని ఇంకా కించపరుస్తూ, వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే, ఇంకా వాళ్ళు ఎలాంటి భ్రమలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. హ్మ్. ప్రభుత్వ ఆస్తులు తాకట్లు పెట్టారు. ప్రభుత్వానికి సంబంధించినయి చాలా వరకు అప్పులు తీసుకొచ్చారు.
ఇప్పుడు ప్రజల ధనాన్ని, ప్రజల యొక్క భూమిని, ప్రజల యొక్క ఇళ్ళును కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చేసి 10 పైసలు ప్రజలకు పంచి 90 పైసలు తినాలనే ఒక దుర్బుద్ధితోటి చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచనకి ఈ చట్టం అనేది ఒక నమూనా అని చెప్పైతే నేను భావిస్తున్నాను. హ్మ్. అంటే ఇప్పటికి కూడా ఎందుకు మారలేదు? ఎందుకు వాళ్ళు చేసే పనులను ఇంకా వాళ్ళు కప్పిపుచ్చుకుంటున్నారు? నేను చేసిందే కరెక్ట్ అని ఎలా చెప్పగలుగుతున్నారు అసలు? ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే గొప్పవాడెవడు? మూర్ఖుడు. ఓకే. హ్మ్. అతను మించిన ఆళ్ళైతే ఎవరు ఉండరు గదా! రాజు కంటే గొప్పవాడని చెప్పి మనం ఎప్పటినుంచో ఇతిహాసాల్లో చదువుకుంటానే ఉన్నాం గదా! అవునవును. ఆయన మూర్ఖుడు. ఆయన మూర్ఖుడు గాబట్టే 151 స్థానాలు ప్రజలు పరిపాలన చేయమని మీకిస్తే, ఈరోజు మధ్యలో 5 కొట్టేసి అటొకటి, ఇటొకటి మాత్రం మిగిల్చారు అంటే అన్నా కూడా, ఈ రోజుకి కూడా ఆలోచన చేసుకోకుండా, వాళ్ళు హ్మ్. ఇంకా అదే మేము చేసిందే మంచిదని చెప్పుకుంటున్నారు అంటే, అర్థం చేసుకోవాలి ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారనే దానికి. అన్నీ హ్మ్. బయటకొస్తాయి. ఒక్కోటి ఈటి మీద విచారణ మొదలైతే, ఏ అధికారులు, లేపోతే ఏ నాయకులు ఏం చేశారనేది క్షుణ్ణంగా బయటకొస్తది గాబట్టి, వరుసనే జరుగుతా ఉంటాయి. చట్టపరంగా, న్యాయపరంగా తగు చర్యలు తీసుకొని, ప్రజల ధనాన్ని, ప్రజల యొక్క ఆస్తుల్ని సొంతం జేసుకోవాలని భావించిన వాళ్ళందరి గుట్టుమట్లు గూడా బయటపెట్టేసి, వాళ్ళకి తగు శిక్షలు వేయాలని చెప్పి, ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. నేను గూడా కోరుకుంటున్నాను. అంటే ఇప్పటికి మాట్లాడేటప్పుడు ఎందుకు తెలియని పరిస్థితి. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ప్రజలు మనకి సపోర్ట్ గానే మాట్లాడితే ఈసారి ఖచ్చితంగా మనమే వస్తాం అన్నట్టుగా ఉండే గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు. ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ వ్యతిరేకత రాలేదు. కానీ ఎక్కడో తప్పు జరిగింది, ఏదో జరిగింది, ఈవీఎంల మిషన్‌లో ఏదో తప్పుడు జరిగింది అని చెప్పి టాంపరింగ్ జరిగిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే 151 స్థానాలొచ్చినప్పుడు మిమ్మల్ని ఏం జూసి ప్రజలు ఆదరించారు? మీరు చెప్పిన అబద్ధాలను నమ్మారు. మీ హ్మ్. బాబాయ్ హత్య నారా చంద్రబాబు నాయుడు గారు చేయించారంటే ప్రజలు నమ్మారు. మీ హ్మ్. మీద కోడికత్తి దాడి జరిగిందంటే ప్రజలు నమ్మారు. పెంకు డైమండు తీసుకొనెళ్లి బ్రహ్మిణి గారికి ఇచ్చారంటే ప్రజలు నమ్మారు. పోలవరం ఏటీఎం అయిందంటే ప్రజలు నమ్మారు. 37 మంది డీఎస్పీలని ప్రమోషన్ చేస్తే సీఐలని అందుట్లో 33 మంది కమ్మవారంటే ప్రజలు నమ్మారు. అట్లా నమ్మిచ్చారు. ఆ! మరి ఇన్ని జేసిన మీరు, ఈరోజు మీరు అధికారంలోకొచ్చిన తర్వాత అమరావతి, కమరావతి, బమరావతి కొంతమంది 29 గ్రామాలకే పరిమితం, కమ్మవారికే పరిమితం అని చెప్పని మీరు రోజు చెప్పి ప్రజలలో విషబీజాలు మీరు ఏ విధంగా అయితే ప్రవేశపెట్టారో, అవన్నీ ప్రజలు నమ్మారు గాబట్టి, అలాగే నవరత్నాలు, ఉత్సాహవంతుడు, కుర్రవాడు, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఏదో చేస్తాడనే నమ్మకం కొద్దీ ఒక అవకాశం ఇవ్వమంటే మీకు అవకాశం ఇచ్చారు. హ్మ్. కానీ మీరు చెప్పినటువంటి అభియోగాలు గాని, వాళ్ళ మీద మీరు మోపినటువంటి అభియోగాలు గాని, ఒక్కదాన్ని గూడా నిరూపించకుండా ఎన్నికల కోసం మీరు అధికారంలో రావడం కోసమే ఇన్ని అబద్దాలు ఆడారని ప్రజలు నమ్మారు కాబట్టే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పరిమితం చేశారు. అది ఇంకా అర్థం చేసుకోకుండా మేము అది జేసాం, ఇది జేసాం అంటే నిస్సందేహంగా 39% వాళ్ళకి ఓట్లొచ్చినియి అంటే కొన్ని పథకాలకి లబ్ధి పొందిన వాళ్ళు ఇంకా విశ్వాసం చూయించి మీకు ఓట్లేసారనేది సుస్పష్టం. అందుట్లో ఎలాంటి సందేహం గూడా ఏమి లేదు. కాబట్టి ఇంకా గూడా దాని గురించి అవగాహన లేకుండా ఈవీఎంల్లో మోసం జరిగింది. అంటే మీరు 151 స్థానాలొచ్చినప్పుడు అది మీ ఘనత. 11 స్థానాలకు పడిపోతే అది మీ చేతగానితనమా? లేపోతే ఈవీఎంల గొప్పతనమా అని చెప్పని మీరు మాట్లాడుకున్నారంటే, మీరు మీ యొక్క తప్పులను ఒప్పుకోకుండా నేరాన్ని ఈవీఎంల మీద ఎయ్యాలని చెప్పని మీరు భావిస్తున్నారనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇంకా గూడా మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల గొంతుకై మాట్లాడతాం అని చెప్పేసి కొంతమంది మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీరేమంటారు సార్? ఇప్పుడు ఆ మాజీ మంత్రుల పరిస్థితి ఎలా ఉందో చూసాం గదా! 21 సంవత్సరాలు, 18 సంవత్సరాల కుర్రవాళ్ళు వాళ్ళ ఇళ్ళ మీదకెళ్ళి మాట్లాడుతా ఉంటే అక్కడ సమాధానాలు లేవు. హ్మ్. నిజంగా వాళ్ళు ప్రజల మధ్యకొస్తే ప్రజలే అడుగుతారు గదమ్మా! రేపు అవును. ప్రజల దగ్గరకొస్తే మేము మేలు చేశామని వాళ్ళు చెప్తారు. మాకేం మేలు జరిగింది, ఏం కీడు జరిగిందని చెప్పని ఇప్పుడు వాళ్ళు ప్రజలు చెప్పేది వినగలిగితే వాళ్ళెందుకు ఓడిపోయారో వాళ్ళకర్థమవుతుంది. హ్మ్. ఇప్పుడు గతంలో మీరన్నట్టు ఇంటింటికి ఎళ్ళమన్నాడు అధినాయకుడు. అవును. ఎళ్ళాడు. ప్రజలు చేత్కరించారు. ఎమ్మెల్యేలు నిలదీశారు. మరి మహిళలు ప్రశ్నించారు. మురుగు కాలువల కానించి, లేపోతే పింఛన్ల కానించి ఏవి అన్యాయాలు జరిగినాయో, లేపోతే ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎంత దోపిడీ జరిగిందో, అక్కడ వాళ్ళందరూ నిలదీయటం కూడా జరిగింది. హ్మ్. తాగునీరు ఏదన్నారు, సాగునీరు ఏదన్నారు, రహదారులేవన్నారు, మరి పేదలకు కట్టించిన టిట్కో ఇల్లు ఎందుకు ఇవ్వలేదని వాళ్ళు ప్రశ్నించారు. అవును. ఆ రోజు దానికి సమాధానం లేదు గదా!
మరి ఇప్పుడు రేపు పొద్దున ఏం చెబుతారో చూద్దాం. రమ్మనండి. ఇప్పుడు ప్రతిపక్షం అన్న తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా 11 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ప్రజల గొంతుక వాళ్ళు శాసనసభలో వినిపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి నిజంగా ప్రజలకు ఏదన్నా ఇబ్బందులున్నా గత ప్రభుత్వంలో ప్రవేశించిన పథకాలు ఇప్పుడు కొనసాగించకపోయినా వాళ్ళు మాట్లాడే అవకాశం వాళ్ళకు ఉంటది కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు. దాంట్లో సంఖ్యతో సంబంధం లేదు. రైట్. చిత్తశుద్ధి కావాలి. ఆ హ్మ్. చిత్తశుద్ధి కనుక వాళ్ళు ఉంటే ప్రజలు కూడా నిజంగానే మా గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, మా ఇబ్బందుల్ని శాసనసభలో వీళ్ళు ప్రశ్నిస్తున్నారనే అభిప్రాయంతోటి ఈ ప్రభుత్వం గనక తప్పులు చేస్తే మీ ప్రభుత్వానికి ఎలాంటి శిక్ష విధించారో ఈ ప్రభుత్వానికి కూడా అలాంటి శిక్ష విధిస్తారు. రైట్ సార్. సందేహం ఏముంది దాంట్లో? రైట్ సార్. రైట్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.